నమస్తే అందరికి. లాస్ట్ వీక్ వీ హ్యావ్ జస్ట్ విజిటెడ్ వరంగల్ హిస్టారిక్ ప్లేసెస్. దాంట్లో ఫస్ట్ వచ్చేసి భద్రకాళి టెంపుల్ అన్నమాట. సో భద్రకాళి టెంపుల్ చాలా వరకు మనకంతా తెలుసు. అయితే పక్కన చెరువులో నీళ్ళు మొత్తం అయిపోయినాయి. అంటే మోస్ట్లీ ఎప్పుడు ఎండాకాలంలో కూడా నీళ్ళు తరచుగా మనకు కనపడతాయి అక్కడ. కానీ ఎందుకో ఈసారి లేవు నీళ్ళు. అండ్ ఈ విధంగా ఉంటుంది గుళ్ళో దేవి. అండ్ ఇది బయట సరౌండింగ్ ఇట్లుంటాయి, కానీ చాలా బాగా నీట్గా ఉంటుంది. అండ్ మంచి ఒక వైబ్లో ఉంటుంది అనమాట, డివోషనల్ వైబ్. అండ్ ఇది వచ్చేసి వేయి స్తంభాల గుడి. మనం ఇంతకుముందు వీడియోలో ఒక వ్లాగ్ చేసాం దీని మీద. అయితే దాంట్లో కవర్ చేయని పార్ట్స్ దీంట్లో కవర్ చేశాను. ఏంటి అంటే మనకు స్విమ్మింగ్ పూల్ ఉండేది, కానీ ఆ స్విమ్మింగ్ పూల్ ఆ వ్లాగ్లో కవర్ చేయలేదు. ఇది ఆ స్విమ్మింగ్ పూల్. అండ్ ఈ స్విమ్మింగ్ పూల్లో వాళ్ళు అంటే మోస్ట్లీ రాజులు రాని వారు ఉన్నప్పుడు బాతింగ్ చేసేవాళ్ళు. మనకు క్వశ్చన్ మార్క్, కామెంట్ చేయండి. అండ్ ఇవి విగ్రహాలు ధ్వంసం చేయబడ్డ విగ్రహాలు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి జూ పార్క్, జాతీయ జూ పార్క్. అండ్ దీంట్లో నాకు మామూలుగా ఇంట్రెస్టింగ్గా ఏమీ అనిపించలేదు. ఎందుకు అనిపించలేదు అంటే ఏంటంటే ఏదో నామకే వస్తే పెట్టిల్లు అనిపించింది. కానీ నాకు ఒకటి ఎగ్జైటింగ్ అంటే ఒక బాగా అనిపిస్తుంది ఏంటంటే బటర్ఫ్లైస్ గార్డెన్ నుంచి ఒకటి ఉంది, చూస్తున్నారు కదా నెక్స్ట్. ఇదే పక్కన వెళ్తుంటే అంటే నేను మామూలుగా బటర్ఫ్లైస్ ఎక్కడ అవుతాయి, జూలో బటర్ఫ్లై పెంచుతారా అనుకున్నా, కానీ చాలా ఉన్నాయి బటర్ఫ్లైస్ అక్కడ. బాగా అనిపించింది అది. ఇది మ్యాప్ ఇది వచ్చి జూ పార్క్ మ్యాప్. అండ్ ఇక్కడ ఉన్నది టైగర్. మామూలుగా ఇది ఒకటే ఉంది జూ మొత్తంలో మనం చూడగలిగిన ఒక మంచి జంతువు అంటే ఇదొకటే అనిపిస్తుంది నాకు. అది టైగర్ ఒకటే బాగుంది, మిగతా అన్నీ నాకు అంతగానో అనిపించలేదు. అండ్ ఇట్ వాస్ క్వైట్ గుడ్ ఎక్స్పీరియన్స్ టు వాచ్ టైగర్. అండ్ ఇది వచ్చేసి ఆస్ట్రిచ్ గుడ్లు మన ప్రపంచంలోనే అతిపెద్ద గుడ్డు అనమాట. ఒక పక్షి పెట్టే గుడ్లలో పెద్ద గుడ్డు ఏదైనా ఉందంటే అది ఆస్ట్రిచ్ ఎగ్ అనమాట. అండ్ ఈ విధంగా ఆస్ట్రిచ్ ఒక్కొక్కటి నాకని ఎత్తున్నాయి. అండ్ ఇవన్నీ డీర్ స్పీషీస్ ఉన్న అవే ఎక్కువ జూ పార్క్లో నేను గమనించింది అంటే డీర్ స్పీషీస్ ఎక్కువ ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి 90 ఎకరాలు ఉందంట జూ పార్క్, అదే ఉంది ఆ బోర్డులో. అండ్ ఇది అడవి పిల్లి. ఇటు పక్క వచ్చేసి కోతులు, కొండంగలు. ఇవి కోతులు కాదు, కొండంగలు. అండ్ ఎట్ట ఎగురుతాయి చూడండి. అసలు ఈ ఘోరంగా ఆడుతున్నాయి. అంటే మోస్ట్లీ పిల్లలందరూ టూర్కు అంటే ఇట్లా వెకేషన్కి వచ్చారు అనమాట. వాళ్ళందరూ వాళ్ళతో ఆడుతున్నారు. ఈ చమిలియన్ లాగా ఉంది నాకు కొంచెం. దీని పేరు ఏదో కామెంట్ చేయండి కింద. మొత్తం ఒక బల్లి స్పీషీస్ లాగా ఉంది. అది చూడ్డానికి కూడా కొంచెం డేంజర్గా అనిపిస్తుంది నాకైతే. అది మూవ్ అయితే అంటే కూడా ఒక రకమైన ఫీలింగ్ అది అట్లా ఆ విధంగా అవుతుంది. చూడ్డానికి కొంచెం అట్రాక్టివ్గా ఉంది. చామిలియనా ఏందో అనేది నాకు కూడా అంత. సో హియర్ వీ కెన్ సీ ద క్రొకోడైల్స్. అవి చూసినప్పుడు నాకు అవి ఒక స్టాచ్యూ లాగా అనిపించింది. అంటే అంత పెద్ద అనిపించలేదు, అంత ఎగ్జైటింగ్ అనిపించలేదు క్రొకోడైల్ చూసినప్పుడు. అండ్ ఈ పికాక్స్. అండ్ ఇక్కడ బర్డ్స్ చాలా రకమైన బర్డ్స్ ఉన్నాయి. డిఫరెంట్ స్పీషీస్ ఆఫ్ బర్డ్స్ ఉన్నాయి ఇక్కడ. అండ్ బాగున్నాయి. అంటే అది డిఫరెంట్ కలర్స్, డిఫరెంట్ పొజిషన్, చిన్న ఈ బర్డ్స్ అవన్నీ ఉన్నాయి. నాకైతే బాగా అనిపించింది. సో ఇక్కడ చూసుకుంటే బర్డ్స్ అని డాన్సింగ్ చేస్తున్నాయి. అంటే డిఫరెంట్ సౌండ్ చేస్తూ డాన్సింగ్ చేస్తున్నాయి అనమాట. అండ్ వెనక మనకు ఈ బర్డ్స్ వెనక మనకు ప్యారెట్స్ ఉన్నాయి, కానీ ప్యారెట్స్ని డామినేట్ చేస్తున్నాయి బర్డ్స్. ఈ బర్డ్స్ నేమ్స్ ఏమన్నా తెలిస్తే కామెంట్ చేయండి. అండ్ పీకాక్స్లో కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ పీకాక్స్ ఉన్నాయి. ఫస్ట్ టైం నేను ఒక వైట్ పీకాక్ చూస్తున్నా. మీరు కూడా చూడండి, వైట్ పీకాక్ చూడండి, వైట్ పీకాక్ సంథింగ్ అట్లా ఉంది. అండ్ ఈ విధంగా ఉన్నాయి. దానికి పైన కీటం లాగా ఉంది. అండ్ ఇది వచ్చేసి ఎలుగుబంటి. ఇది వచ్చేసి పర్యావరణ అధ్యయన కేంద్రం. సో దీంట్లో అక్కడ అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ యానిమల్స్ చనిపోతాయి కదా, చనిపోయిన దాని స్కల్స్ ఇక్కడ పెట్టారు అనమాట. అవి మామూలుగా స్టోన్స్ లాగా ఉన్నాయి. అది ఒక చిన్న రూము. ఆ రూమ్లో ఇట్లా కలెక్ట్ చేసి పెట్టారు. చూసుకోవచ్చు మనం అవి స్కల్స్, ఆ బోన్స్, పిచ్చోగోళ్ళు అవన్నీ ఉన్నాయి. అండ్ ఇవి ఎర్లీ హ్యూమన్ బీయింగ్స్ ఎలా బతికారు అవన్నీ వాటికి సంబంధించిన ఐటమ్స్ ఉన్నాయి. అండ్ మోర్ ఓవర్ ఒక చిన్న మిషన్ లాగా ఉంది. ఆ మిషన్లో ఏంటంటే ఇది కనబడుతుంది. ఆ మిషన్లో మనం ఏం ప్రెస్ చేస్తే ఆ టైప్ సౌండ్ టైప్ వస్తుంది అనమాట. మనం పిచ్చుకో ప్లేస్ వస్తే ఆ పిచ్చుకో సౌండ్ వస్తుంది.
మామూలుగా ఎలుగుబంటి ప్లేస్ వస్తే ఎలుగుబంటి సౌండ్ వస్తుంది. ఆ డిఫరెంట్ సౌండ్స్ మనకు తినడం కోసం అని చెప్పి అక్కడ పెట్టారు. బాగుంది క్రియేటివ్గా. అండ్ ఇది పులి చర్మంలో మొత్తం గడ్డి పెట్టి పెట్టారనమాట. అండ్ అవర్ లాస్ట్ ప్లేస్ టు విజిట్ ఇన్ వరంగల్ ఈస్ ఖిలా వరంగల్. అండ్ ఖిలా వరంగల్ గురించి మనకు తెలిసిన చాలా తక్కువ అన్నమాట. ఎందుకంటే మనకు మోస్ట్లీ వరంగల్ అంటే 1000 స్తంభాల గుడి, భద్రకాళి టెంపుల్ అంటే నేను కొన్ని చూసాను అనమాట వీడియోస్లలో. అండ్ కొంతమంది అక్కడ కనుక్కున్నప్పుడు ఏంటంటే ఇట్ ఈస్ అ హ్యూజ్ టెంపుల్ అనమాట. పెద్ద టెంపుల్ అంటే అది మొత్తం చాలా హైట్ ఉండే టెంపుల్. మనకు మామూలుగా ఇలాగా గుడి గోపురం చాలా హైట్ మీద కడతారు కదా, సో ఆ విధంగా కట్టిన గుడి ఇదంట. అయితే ఈ గుడిని ఢిల్లీ సుల్తాన్లు వాళ్ళందరూ వచ్చి మామూలుగా ఈ గుడిని కూలగొట్టారని చెప్పి అంటున్నారు. అండ్ మోస్ట్లీ ఇది వచ్చేసి ఆ శివుని టెంపుల్ అంట మోస్ట్లీ. అండ్ కాకతీయులు అందరూ ఎక్కువ శివభక్తులు. అండ్ ఇక్కడ బాగుంది అంటే ఇప్పుడు ఆర్కిటెక్చర్ స్ట్రక్చర్ చూస్తే మాత్రం చాలా బాగుంది. అది చెక్కినవి అవన్నీ. కానీ నాకు డిస్మాంటిల్ ఎక్కువ చేస్తుంది అనిపిస్తుంది. అప్పుడు నేను ఒక 5-6 years బ్యాక్ వచ్చినప్పుడు చాలా వరకు ఇంకా బాగుంది. అంటే చాలా వరకు అంటే శిథిలా వ్యవస్థలోనే అని తీసేసేయాలి అనిపిస్తుంది నాకు. అప్పుడు చాలా వరకు ఏం తీసేయలేదు. అంటే ఈ విధంగా ఉంది కానీ దీనికన్నా ఎక్కువ స్తంభాలు నిలబడి ఉన్నాయి. కానీ ఇప్పుడు చాలా వరకు పడిపోయి ఉన్నాయి. చూడొచ్చు అక్కడ ఇలా ఏ విధంగా చెక్కారు. అంతే డిఫికల్ట్ అసలు అది ఎంత చెక్కడం. కానీ మనం గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ పిల్లలు వచ్చి ఆడుతున్నారు కానీ ఎవరు ఆ బొమ్మల్ని పరిశీలించట్లేదు. ఎందుకంటే వాళ్ళకి వాటి ఇంపార్టెన్స్ తెలియదు. ఇంపార్టెన్స్ తెలిసి ఉంటే వాళ్ళు ఖచ్చితంగా ఆడుకోవడంతో పాటు వాటిని గమనించేవాళ్ళు అన్నమాట. సో దట్స్ ఆల్ అబౌట్ ద వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియో కలుద్దాం. టేక్ కేర్. బాయ్.